Good morning friends. Today we are going to learn ఇంటర్లింక్లో ఎలా ఐడి క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంటర్లింక్స్ యాప్ని మనం ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ టైప్ చేయండి ఇంటర్లింక్ అని టైప్ చేస్తే మనకి ఇలా ఇంటర్లింక్ నెట్వర్క్ అని వస్తుంది. చూడండి ఇక్కడ వచ్చేసి మనం రేటింగ్ కూడా ఇచ్చుకోవచ్చు. 5 స్టార్ రేటింగ్ ఇస్తున్నాను. గుడ్ అని మన రేటింగ్ ఇచ్చుకోవచ్చు, పోస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి రేటింగ్ అది 90K రివ్యూస్, 4.5 రేటెడ్ 3+. ఎన్ని డౌన్లోడ్స్ అయినాయి చూడండి. ఇక్కడ 10 lakh ప్లస్ డౌన్లోడ్స్ అయినాయి ఇప్పటివరకు. ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది ఇంటర్ఫేస్. దీని ఇంటర్ఫేస్ అంటారు లేదా హోమ్ పేజ్ అంటారు. ఇక్కడ గుడ్ మార్నింగ్ అని ఉంటుంది. లాగిన్ అనే ఆప్షన్లోకి వచ్చిన తర్వాత మనకి 2 ఆప్షన్లు కనిపిస్తాయి. సైన్అప్ అంటే కొత్తగా ఎవరైనా జాయిన్ అయ్యారు సైన్అప్ అనే ఆప్షన్ చేసుకోవాలి. ఇక్కడ క్రియేట్ యువర్ లింక్ ఐడి, ఇంటర్లింక్ ఐడి అన్నారు కదా. అప్పుడు ఇక్కడ 2 డైస్ సింబల్ కనిపిస్తున్నాయి కదా. ఎస్, ఎగ్జాక్ట్లీ ఈ డైస్ సింబల్ మీద మనం క్లిక్ చేస్తే ఒక నెంబర్ అనేది ఒక ఐడి అనేది జనరేట్ అవుతుంది ఆటోమేటిక్గా. అక్కడ ప్రెస్ చేయడంలోనే అది మీ ఐడి అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇమీడియట్లీ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. సెట్ యువర్ పాస్కోడ్ టు ఎన్హాన్స్ అకౌంట్ సెక్యూరిటీ. ఎంటర్ యువర్ పాస్కోడ్. ఇది ఎక్కడి నుంచి తీసుకోవాలంటే మనమే ఓన్గా ఏదైనా ఒక 6 అంకెలు ఈజీగా ఉండే మనం క్రియేట్ చేసుకోవాలి. దాన్ని ఇమీడియట్లీ మనం కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవాలి. మరలా సేమ్ పాస్వర్డ్ని మనం ఎంటర్ చేయాలి. ఏదైతే మనం ఫస్ట్ 6 డిజిట్స్ ఇచ్చామో ఈ 6 అంకెల నెంబర్ని మళ్ళీ సైన్అప్ అవ్వాలి. సైన్అప్ విత్ జీమెయిల్, సైన్అప్ విత్ ఫేస్బుక్, సైన్అప్ విత్ ఈమెయిల్, సైన్అప్ టెలిగ్రామ్. ఫర్ ఎగ్జాంపుల్ సైన్అప్ విత్ మనం జీమెయిల్ ఇచ్చామనుకోండి, ఇక్కడ మనం సైన్అప్ అవ్వచ్చు. ఏదైనా ఒక మెయిల్ ఐడి మనం ఇచ్చుకోవచ్చు. ఇదే విధంగా ఆల్రెడీ నాకు అకౌంట్ ఉంది కాబట్టి ఫెయిర్ అని చూపిస్తుంది. ఇలా బ్యాక్ వచ్చేసి మరలా మన సైన్అప్ అయిపోయిన తర్వాత ఇలా కనిపిస్తుంది ఇంటర్ఫేస్. అగైన్ మనం ఏం చేయాలంటే లాగిన్ అయిపోవాలి. మనకి ఎప్పుడైతే మన పాస్కోడ్ ఇస్తామో అప్పుడు మనం లాగిన్ అయ్యి మనం ఇచ్చినటువంటి 6 డిజిట్స్ నెంబర్ ఇలా అక్కడ వేసుకోవాలి. లాగిన్ ఇక లాగిన్ కొట్టేసి ఫింగర్ ప్రింట్ ఇచ్చేసుకోవచ్చు. కన్ఫర్మ్ పాస్వర్డ్ కొడితే సైన్అప్ విత్ జీమెయిల్. మనం అగైన్ మళ్ళీ లాగిన్ అవ్వాలంటే ఫస్ట్ మనం సైన్అప్ చేసినప్పుడు ఒక నెంబర్ జనరేట్ అయిపోయింది. ఆ నెంబర్తో మళ్ళీ అట్లా రీలాగిన్ అయితే మెయిల్ ఐడి ఏ మెయిల్ అయితే మనం అయ్యామో అలా ఇక్కడ చూడండి manu.prapu717844031335. ఇది ఇన్ఫ్లుయెన్సర్. నాకు అంబాసిడర్ గారు ర్యాంక్ ఇచ్చారు కాబట్టి ఇన్ఫ్లుయెన్సర్ అంటాం. దెన్ ఇక్కడ చూడండి ఇప్పటివరకు నేను ఎర్న్ చేసిన కాయిన్స్ 21,592. టోటల్ ఇంటర్లింక్ ఐడీస్ 25,86,859. ఇక్కడ ఎలా మైనింగ్ చేయాలో చూపిస్తున్నాను. మైనింగ్ సెక్షన్లోకి వెళ్తే ఎవ్రీ 4 అవర్స్కి టైమర్ చూపిస్తుంది. మనం ట్రైనింగ్ చేయాలి. ఇక్కడ చూడండి హ్యూమన్ యాష్ పవర్. ఇది డిఫాల్ట్గా 0.5 వస్తుంది. మనం ఎక్కువ మంది టీం చేయటం వల్ల ఈ హ్యూమన్ యాష్ పవర్ పెరిగిన కొద్దిగా మనకి ఇన్కమ్ అనేది ఎలా జనరేట్ అవుతుందో చూస్తాను. ఇక్కడ నాకు ఎంత ఉంది 8.6. ఇప్పుడు మనం డైరెక్ట్ రెఫరల్ ఇస్తే 0.2 వస్తుంది. అదే ఇండైరెక్ట్ రెఫరల్ ఇస్తే 0.1 వస్తుంది. అలానే ఇప్పుడు నాకు ఎంత ఉంది ఇక్కడ 8.6 ఇంటూ 0.2 8.6 కదా. 8.6 ఇంటూ డైరెక్ట్ 20 అంటే ఇక్కడ యాక్టివ్ హెచ్ఎస్పి అన్న టుడే ఈ రోజు వరకు నాది కౌంట్ అవుతుంది. 8.3 తీసుకుందాం. 8.3 తీసుకుంటే ఎంత వస్తుంది పర్ సైకిల్ అమౌంట్ ఎంత వస్తుందో చూద్దాం. 8.3 ఇంటూ 20 చూడండి ఇక్కడ హౌ మచ్ 166 ITLG పర్ సైకిల్ వస్తుంది. అంటే పర్ డే ఎంత వస్తుంది మనకి 166 ఇంటూ 6 సైకిల్స్ ఉంటాయి కదా. ఎవ్రీ 4 అవర్స్ అంటే టోటల్ 6 సెకండ్స్. 6 ఇంటూ 4 24 అవర్స్లో మనకి 6 సైకిల్స్ ఉంటాయి. 996
ఇది ఎవ్రీడే నాకు మైనింగ్ ద్వారా వచ్చే ఇన్కమ్. అది కాక అడిషనల్గా మనకి ఎలా ఇన్కమ్ వస్తుందంటే, ఈ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి రిఫరల్ ఉంది కదా, ఈ రిఫరల్లో మన ఇన్విటేషన్ కోడ్ కాపీ చేసేసి మనం ఎవరికైతే రిఫర్ చేద్దాం అనుకుంటున్నామో వాళ్ళకి పంపించినప్పుడు వాళ్ళ యాప్ ఓపెన్ చేసి హ్యూమన్ హ్యాష్ మీద క్లిక్ చేయాలి. ఫస్ట్ ఎంటర్ సబ్మిట్ యువర్ రిఫరల్ కోడ్, ఈ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ పేస్ట్ చేసేసి ఇక్కడ కాపీ చేయాలన్నమాట. ఇక్కడ పేస్ట్ చేస్తే మన కోడ్ వెంటనే ఇక్కడ సబ్మిట్ అనే బాక్స్ ఎనేబుల్ అవుతుంది. అప్పుడు సబ్మిట్ బాక్స్ మీద కొట్టినప్పుడు మనకి ఇమీడియట్గా మైనింగ్ స్టేషన్ స్టార్ట్ అవుతుంది. రైట్ అవే మీ అకౌంట్లోకి 500 ITLG అనేది క్రెడిట్ అయిపోతుంది. దిస్ ఈజ్ వై వీ నీడ్ టు ప్రమోట్ అవర్ ఇంటర్లింక్ యాప్ అండ్ ఆల్సో వీ నీడ్ టు రిఫర్ యాజ్ మెనీ యాజ్ పాసిబుల్. అలా చేయటం వల్ల ఏమవుతుంది, హ్యూమన్ హ్యాష్ పవర్ పెడుతుంది, డైలీ మనకు వచ్చే సైకిల్ ఇన్కమ్ అనేది పెరుగుతూ ఉంటుంది. 2000 అవ్వచ్చు, 3000 అలా. ఒకవేళ మనకి సైకిల్ ఇన్కమ్ 1000 అనుకుందాం, హ్యూమన్ హ్యాష్ పవర్ ఒక 20 వచ్చింది. 20 × 200 ఎంత, 400 పర్ సైకిల్ ఇంటూ ఎన్ని సైకిల్స్ ఉంటాయి, 6, 2400 పర్ డే వస్తున్నాయి మనకి. ఇంటూ 30 days చూడండి 72,000 వస్తుంది. అంటే ఈ 20 హ్యూమన్ పవర్ నీకు రీచ్ అవ్వాలంటే నీకు ఎన్ని డైరెక్ట్లు ఉండాలి, సుమారుగా 100 డైరెక్ట్లు ఉండాలి. నెక్స్ట్ 100 మెంబర్స్ కూడా ఇండైరెక్ట్ వాళ్ళు కూడా చేస్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500 మంది ఇండైరెక్ట్ వచ్చారనుకో, 500 డివైడెడ్ బై 0.1, 500 మెంబర్స్ వచ్చారు, ఈచ్ ఎంత 0.1 అంటే అగైన్ నీకు 50 రిఫరల్స్ అనేవి మైనింగ్ హ్యూమన్ హ్యాష్ పవర్ అనేది వస్తుంది. ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. నా సజెషన్ ఏంటంటే ఎక్కువ మందిని డైరెక్ట్ రిఫరల్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు మన హ్యూమన్ హ్యాష్ పవర్ వస్తుంది. తర్వాత మనకి ఇక్కడ బ్యాడ్జింగ్ చూసారు కదా, ఇన్ఫ్లుయెన్సర్, ఈ బ్యాడ్జింగ్ కూడా మనం తొందరగా గెయిన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీని గురించి ఇంకేమైనా డౌట్ ఉంటే నేను